క్రీస్తునందు ప్రియ యూట్యూబ్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. మరొక శ్రేష్టమైన దేవుని పలుకులతో మీ ముందుండడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరిని బట్టి కూడా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనకు చాలా బాగా అలవాటైంది ప్రార్థన చేయటం. ప్రతి సమస్యకు ప్రార్థన పరిష్కారం అని మనం తెలుసుకొని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వస్తుంది, కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు. సంవత్సరాల నుండి చేసిన ప్రార్థనలో కూడా జవాబు లేని ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాలుగా చేస్తూ ఉన్న ప్రార్థనలు అవి, కానీ జవాబులు లేవు. కానీ కొన్నిసార్లు ఊరికే ఆ ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేయగానే వెంటనే తప్పించిన సందర్భాలు కూడా కోకొలలు ఉన్నాయి. జవాబు రానివి చాలా ఉన్నాయి, జవాబులు వచ్చినవి కూడా చాలా ఉన్నాయి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఎప్పుడైనా మనం చూసామా? ఎందుకు మన ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఎందుకు మన ప్రార్థనకి రిప్లై రావట్లేదు? కొన్నిసార్లు వస్తుంది, సంతోషపడిపోతున్నాం. కొన్నిసార్లు చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, సంతోషిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా ఏ అద్భుతం జరగట్లేదు. కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా జవాబు రావట్లేదు. ఎందుకని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన ఆలోచన ధోరణితో ప్రార్థన వైఖరిని ఎప్పుడైనా మార్చుకున్నామా? గ్రహించామా మనం అసలు మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదని? ఆగామా? ఆగకుండా అలాగనే అడుగుతూ ఉన్నామా? ఒకవేళ అలా అడుగుతూ ఉంటే మన ప్రార్థన జీవితం ఈరోజు ఒక్కసారి ఆగి ఆలోచించాలని మిమ్మల్ని ఉత్తేజింపజేయడానికి, ఆలోచింపజేయడానికే ఈ యొక్క సందేశాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి. మన ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి క్రైస్తవుడికి ఊపిరి ప్రార్థన. ప్రార్థన వలన అన్నీ సఫలమగుతాయి అనే వాక్యంలో రాయబడలేదు, కానీ ఆయన చిత్తానుసారమైన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆయన ఏది మనకు అనుగ్రహించాలి అనుకుంటున్నాడో అవన్నీ పొందుకుంటాం. మనం చాలా సందర్భాల్లో ప్రార్థనని ఓ కిరాణా కొట్టుకి ఇచ్చే ఖర్చు లిస్ట్ లాగా ఉపయోగిస్తూ ఉన్నాం. తల్లి చెప్తా ఉంది, ఇదిగో నువ్వు కొట్టుకెళ్ళి ఈ లిస్ట్ తీసుకురామని చెప్పి. ఆ రీతిగా దేవుడి దగ్గర పెట్టేటువంటి ఒక లిస్ట్ లాగా కనపడుతూ ఉంది. అలాగ కనపడితే దేవుడు ఇష్టపడతాడా? మన శారీరక అవసరతలు తీర్చుకోవడానికే ప్రార్థన, మన శారీరక విషయాల్లో ప్రార్థన సహాయం చేస్తుందా? శారీరక అవసరతలనేవి మనం కష్టించేదాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో రెండు భాగాలు మీరు ఆలోచించాలి. ఒకటి, దేవుని విశ్వసించి దేవుని బిడ్డగా నీకు ఇచ్చిన ఆ కష్టాన్ని నమ్ముకొని నువ్వు పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనని ఆలకించడం, నీకు సహాయం చేయడం. రెండవది, ఒక దైవజనుడిగా చేసేటువంటి ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలు చాలా తేడాగా ఉంటాయి. గమనించండి, ఒక దేవుని నమ్ముకున్న విశ్వాసి లేక శిష్యుడు చేసేటువంటి ప్రార్థన వేరు, అలాగనే దైవజనుడు చేసేటువంటి ప్రార్థన వేరు. ఈ రెండు ప్రార్థనలు వేరువేరుగా ఉన్నాయి. అయితే ప్రార్థన ఒకటే, ప్రార్థనలు వేరువేరుగా ఉన్నాయి, అడిగేది కూడా వేరువేరుగా ఉన్నాయి. దైవజనుడికి చాలా అవసరతలు ఉంటాయి. ఆ అవసరతలన్నీ దేవుడికి చెప్పడం. ఎందుకు అని అంటే అతనున్నది దేవుని సేవలో, దేవుని సేవలో ఉన్నాడు కాబట్టి ఆ అవసరతని మనుషులకు కూడా చెప్పడం. మరి ఎలాగ దేవుడు సహాయం చేస్తాడు? మరి ఎలాగ దేవుడు ఆ దైవజనుడిని అర్థం చేసుకుంటాడు? ఇది ఒక విషయం, ఇది మనసులో పెట్టుకోండి. రెండవదిగా, ఒక మనిషిగా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డగా, నువ్వు ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా, వాక్యంలో ఎదుగుతున్న వ్యక్తిగా నువ్వు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంటుంది? మీ ప్రతి విషయాన్ని ప్రభుకి చెప్తారు కదా, ప్రతి విషయంలో ప్రభు సహాయం చేయాలని కోరుకుంటారు కదా. అయితే మీకు ముందు ప్రభు సహాయం చేస్తాడా? దైవజనుడికి ముందు సహాయం చేస్తాడా? నేను విభేదాన్ని చూపించడానికి చెప్పట్లేదు, కానీ ఆలోచించడానికి చెప్తా ఉన్నాను. దైవజనులు ప్రార్థన విశ్వాసి చేస్తున్నారా? విశ్వాసి ప్రార్థన దైవజనులు చేస్తున్నారా? ఈరోజు చాలా కన్ఫ్యూజేషన్లో ఉన్నాం. ఒకసారి ఒక కూడిక జరిగింది ఒక గృహంలో. ఆ కూడిక అయిన వెంటనే అక్కడున్న ఒక ఆయన దేవుని సేవకులు అక్కడున్న వాళ్ళతో ప్రార్థన చేయించకుండా ఆ సంఘంలో కొంచెం సేవకుడు లేనప్పుడు వాక్యం చెప్పి మామూలుగా ప్రార్థన నడిపిస్తూ ఉంటాడంట. అక్కడ దైవజనులు ఉన్నారు, నేనున్నాను, ఇంకొక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారులు ఉన్నాం. మమ్మల్ని పక్కన పెట్టి బ్రదర్కి సమయం ఇచ్చి ప్రార్థన చేయమని చెప్పేసి అన్నారు.
వారు ఎలా ప్రార్థన చేస్తున్నారంటే మేము చెప్పిన వాక్యం అంతా పక్కన పెట్టేసి ఆ ప్రార్థనలో కొత్త ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. అంటే మేమేమో పాపము, పశ్చాత్తాపం, మారు మనసు, రక్షణ గురించి చెప్పాం. ఇద్దరు దైవజనులు మాట్లాడాం. ఇద్దరం అదే విషయాన్ని షేర్ చేసుకున్నాం. ఒకరు చెప్పింది నేను మళ్ళీ కంటిన్యూషన్ చేసి అలాగా చెప్పాం. అయితే ఇతర ప్రార్థన వైఖరి ఎలా ఉందంటే పాపం, రక్షణ అనేది పక్కన పెట్టేశాడు. ఇక సొంత బోస్టింగ్ చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడే స్వస్థత జరగాలి అని అంటున్నాడు. మేము స్వస్థతల గురించి మాట్లాడలేదు, కానీ ఇతరు స్వస్థత గురించి పలుకుతున్నాడు, ఆశీర్వాదాల గురించి పలుకుతున్నాడు. ఇప్పుడే యేసు నామములో వారిని ఆశీర్వదిస్తున్నా అంటున్నాడు. ఇంకా ప్రార్థన చేసే ఆ ప్రార్థన విని నా పక్కన పాస్టర్ గారు ఎలా కొట్టారు. నేను కళ్ళిద్దరు చూశాను. ఏంటంటే అన్న ఏంటి ఏం చేస్తున్నాడని. ఎందుకనంటే అతని ప్రార్థన కిందున్న వాళ్ళందరేమో ఆమెన్ ఆమెన్ అంటున్నారు. వాళ్ళు వాస్తవానికి నిజంగా వివేకం కలిగిన వాళ్ళేమో మౌనంగా ఉన్నారు, వివేకం లేని వాళ్ళేమో ఆమెన్ ఆమెన్ అని చెప్తున్నారు. అతను ప్రార్థన చేశాడండి. దాదాపు ఒక 10-15 నిమిషాల పైన ప్రార్థన చేశాడు. ప్రార్థన అని అనకూడదు, కానీ సేవకులంగా మేము గమనించింది ఏంటంటే ఒక చిన్నపాటి ప్రసంగం చేశాడు. ఆయనకి ఆతృత ఏంటి అంటే వాక్యం చెప్పాలని ఆతృత, ఆయనకి సమయం దొరకలేదు. కాబట్టి ఈ ప్రార్థనలోనే వాక్యం చెప్పేశాడు. ఆ కింద వాళ్ళు చాలా సంతోషించారు, చాలా హ్యాపీగా ఉంది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు భోజనాన్ని తీసుకుని వెళ్ళాడు. భోజనం చేస్తా కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కూడా అక్కడికి వచ్చాడు. ఆయన కొంచెం బయటికి వెళ్ళిన తర్వాత ఏంటి పాస్టర్ గారు, ఏంటి మీరు ఆయనకి ప్రార్థన ఇచ్చారేంటి అని అడిగితే అదేం లేదు పాస్టర్ గారు అన్నాడు. నా పక్కన ఉన్న పాస్టర్ గారు కూడా అదేం లేదండి, ఏంటి ఆయన ప్రార్థన చేశాడా, ప్రసంగం చేశాడా, ఏంటి మీకు ప్రార్థన అంటే ఏంటి ఆశామాషాగా ఉందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నేను లేనప్పుడు ఈయన నడిపిస్తాడు, మంచిది, మేము ఉన్నాం కదా, లేకపోతే మీరు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వపోయారా, ఆయన ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి అని అడిగితే, అలాగ చేయకపోతే ఆయన సంఘంలోకి అందరూ రానివ్వడండి, నా మాట కంటే ఆయన మాట ఎక్కువ వింటారు సంఘం అని అన్నారు. అదేంటంటే నేనేమో ఆదివారం ప్రసంగం చేసి సైలెంట్గా ఉంటాను, ఆయన ఇంటింటికి తిరిగి ప్రజల్ని బాగా ఆకర్షించాడండి. ఇప్పుడు నా మీద కంటే ఆయన మీదే ఎక్కువ ప్రజలకి ఇష్టత ఉంది. కాబట్టి నేను కనుక అలాగ చేయకపోతే ఒకటి అతడు పక్కకి వెళ్ళి గుడి కడతాడు, నేను కనుక అలాగ చేయకపోతే నా మీద ఏదో ఒక చెడ్డ ప్రచారం చేస్తాడు, అందుమూలన ఆయనకి దడిసి నేను అలాగిస్తా ఉన్నాను అన్నాడు. మరి నిజంగా ఈ ప్రార్థన దేవుడు వింటాడా, ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నీకు ఇచ్చిన పరిధిలో నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం అనేది ఒక కళ కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవునికి ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా దేవునికి తెలియజేయడమే ప్రార్థన. మరి ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతానండి. కొన్నిసార్లు ఏం ప్రార్థన చేస్తామో అర్థం కాదు. ఒక్క విషయం నేను మీకు చెప్తున్నాను, నువ్వు ఒక విశ్వాసి అయితే నువ్వు విశ్వాసిగా దేవుడి దగ్గర ఎలా ప్రార్థించాలో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఒక సేవకుడు అయితే దేవుని దగ్గర ఎలా ప్రార్థించాలో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏంటి ఆ కన్ఫ్యూజ్ అంటే, సేవకుడేమో విశ్వాసిగా ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసి ఏమో సేవకుడు ప్రార్థన చేస్తున్నారు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ప్రార్థించాలి కూడా. ఒక దైవజనుడు ఆత్మల కొరకై భారం కలిగి ప్రార్థన చేస్తాడు, మరి విశ్వాసి చేయకూడదా? విశ్వాసి కూడా చేయాలి. ఒక దైవజనుడు ఒక విశ్వాసి యొక్క ఆశీర్వాదం కోసం, ఆ యొక్క విశ్వాసి కుటుంబం దీవించబడాలని, వారు వర్ధిల్లాలని, వారి పనిలో క్షేమం ఉండాలని, వారు బలహీనమైతే స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తూ ఉంటాడు దైవజనుడు. మరి విశ్వాసం నీవు వారు బలపరచబడాలని ప్రార్థన చేయి, వారు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయి, కానీ ఆశీర్వాద వాక్కులు దైవజనుడు పలకాలని గుర్తుపెట్టుకో. కానీ విశ్వాసి ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో కీర్తన గ్రంథం 128 అధ్యాయం ప్రకారం సియోన్లో నుండి యెహోవా ఆశీర్వదించునుగాక, దేవ ఈ బిడ్డలను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నాను అంటున్నాడు. ఎవరు? ఒక విశ్వాసి. మరి సేవకుడు ఏం చేయాలి? ప్రార్థన ప్రభా వీళ్ళని చెప్పిస్తున్నానని చెప్పి చేయాలా? కాబట్టి ఈ ప్రార్థనలో చాలా మతరబ్బులు జరుగుతున్నాయి, ప్రార్థనలో రకరకాలైన విషయాలు జరుగుతున్నాయి. దయతో ప్రతి బిడ్డ గమనించి ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తివంతమైందిగా మారునుగాక.
మీ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండును కాక. మీ ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థనగా ఉండును కాక. అయితే ఈరోజు ఒక చక్కటి విషయాన్ని, ఒక మంచి విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినండి. ప్రార్థన జీవితాన్ని కట్టుకోండి. ప్రభు రాకడ కోసం సిద్ధపడండి. దైవ గ్రంథంలో చాలా పరిశుద్ధమైన వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులను మనం బాగా మాదిరిగా తీసుకోవచ్చు. ఒకరు యోసేపు, రెండోది దానియేలు. దానియేలు యొక్క జీవితం చాలా విశేషమైనటువంటి జీవితం. దానియేలు యొక్క ఆలోచన చాలా విశేషమైంది. దానియేలు మరికొందరు చెరపట్టబడి బబులోను ఆస్థానానికి ఒక బానిసలుగా తీసుకొని రాబడ్డారు. అయితే రాజు వారిలో ప్రజ్ఞావంతుల్ని, జ్ఞానవంతుల్ని ప్రత్యేకించి వారికి 3 సంవత్సరాలు తర్ఫీదునిచ్చినప్పుడు వారు అక్కడున్న వారి కంటే కూడా శ్రేష్టమైన బుద్ధి, జ్ఞాన, వివేకములు కలిగిన వారిగా పరిగణించబడ్డారు. ఎందుకు అనంటే వారి పట్ల దేవుడు చూపిన మహాకృప, వారు దేవుడికున్న నమ్మకం, వారు దేవుడితో కలిగి ఉన్న సంబంధం, వారు దేవుడిపైన ఉంచిన నమ్మకం వారి జీవితాలను ఒక మలుపుకి తీసుకొని వచ్చింది. బానిసలుగా వచ్చారు. 16వ ఏట, సుమారుగా 16 ఏట దానియేలు, తర్వాత అతని స్నేహితులు షడ్రకు, మెషకు, అబేద్నెగో మరికొందరు వచ్చారు. కానీ ఈ ఆస్థానంలో జ్ఞానాన్ని నేర్చుకోవడానికై, వివేకాన్ని పెంపొందించుకోవడానికై తర్ఫీదు తీసుకున్న వాళ్ళు వీళ్ళై ఉన్నారు. అయితే వీళ్ళని తర్ఫీదు ఇచ్చేటప్పుడు వీళ్ళకి రాజభోజనాన్ని పెట్టాలి. అయితే వీళ్ళు అంటారు ఆ భోజనాలు పెట్టేటువంటి వ్యక్తితో, దయచేసి మేము రాజభోజనం తినంగానే మాకు సాధారణమైన ఆకుకూరలు పెట్టమని అంటారు. అప్పుడు అతను అంటాడు, ఒకవేళ నేను మీకు గనక ఇలాంటి భోజనం పెట్టి మీరు బక్క చిక్కిన వాళ్ళగా, మీరు బలహీనులుగా కనపడితే, ఆకారంలో నీరసించిన వాళ్ళుగా కనపడితే నా ప్రాణం పోతుందని చెప్తే, అలా ఏం కాదు, మమ్మల్ని ఒక 10 రోజులు పరీక్ష చేయి, పరీక్షించిన మీదట నీకు ఏది ఇష్టమైతే అది చేయమన్నారు. నిజంగా 10 రోజులు ఆ యొక్క వంట వండించేటువంటి వ్యక్తి అందరికీ రాజభోజనం పెడితే వీరికి ధాన్యాలు, శాకాహారాన్ని పెట్టాడు. వాళ్ళు అది తింటే మాంసం తిన్న వాళ్ళకంటే వీళ్ళు చాలా సౌందర్యంగా అయ్యారు. జ్ఞానంలో కూడా, ప్రజ్ఞలో కూడా, విజ్ఞతలో కూడా వీళ్ళు చాలా 10 రోజులకే చాలా మార్పు వాళ్ళలో కనపడింది. ఎందుకో తెలుసా? వారు దేవుడి చిత్తాన్ని గుర్తినటువంటి వాళ్ళు. ఇక్కడతో ఈ విషయాన్ని ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇది ఒక మంచి అంశం, దీని గురించి నేను చెప్పట్లేదు. అది ఈ రీతిగా దానియేలు బబులోను సామ్రాజ్యంలోకి వచ్చిన తర్వాత నెబుకద్నెజరు పరిపాలనలో ఉన్నాడు. ఆ తరువాత దర్యావేషు పరిపాలనకు వచ్చినప్పుడు దర్యావేషు పరిపాలనలో జరిగిన కొన్ని సంగతుల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సంగతిలోనే మన ప్రార్థనా జీవితం దాగి ఉంది. మన ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధిపరుచుకునే విషయం దాగి ఉంది. ఈ యొక్క 6వ అధ్యాయం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదివినప్పుడు దానియేలు చాలా నమ్మకస్తుడంటండి. ఎంత నమ్మకస్తుడంటే అసలు దానియేలు లాంటి నమ్మకస్తులు ఆ ఆస్థానంలో, మంత్రుల్లో ఎవ్వరు లేరు, సేవకుల్లో ఎవరు లేరు. అంత నమ్మకస్తుడిగా పేరు సంపాదించుకున్నాడు. రాజు యొక్క మనసు దానియేలు మీద ఒక ప్రత్యేకంగా ఉంది. అందరి మీద ఎలాగుందో తెలియదు, కానీ దానియేలు మీద మాత్రం చాలా 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 విశేషతగా, ప్రత్యేకంగా దానియేలు మీద ఉంది. ఎందుకు దానియేలు మీద ఉందంటే నమ్మకత్వం. నేను ఒక్క మాట చెప్తాను, నమ్మకమైన మనుషులు ఎక్కడుంటారో అక్కడ రాజునకు క్షేమం కలుగుతుంది. నమ్మకమైన వ్యక్తులు ఎక్కడుంటారో ఆ సేవకుడు లేక ఆ యజమానుడు సంతోషిస్తాడు ఆ దాసుని బట్టి. నమ్మకమైన సంఘస్థులు ఎక్కడుంటారో ఆ సంఘస్థులను బట్టి సేవకుడు సంతోషిస్తాడు. నమ్మకత్వం చాలా ప్రధానమైంది. అయితే ఆ నమ్మకత్వానికి పరీక్ష వచ్చినప్పుడు అప్పుడు కూడా నిలబడాలి కదా. నమ్మకత్వం అంటే ఒక రోజులో ఉండేది కాదు, శ్రమల గుండా ఆ నమ్మకత్వాన్ని వెల్లడి చేస్తూ ముందు కొనసాగించాలి. అదే నమ్మకత్వం. ఈరోజంతా నేను నమ్మకంగా ఉన్నానని రేపు నమ్మకంగా ఉంటారా? ఈరోజు నమ్మకస్తులే, మరుసటి రోజుకి నమ్మకస్తులా? మీరు నమ్మకమైన జీవితాన్ని గడుపుతున్నారా? నమ్మకమైన వ్యక్తిత్వం మీకుందా?
నమ్మిన వారిని మోసగిస్తున్నారా? నమ్మిన వారి మీద చెడు మాటలు, నమ్మిన వారిని దూషిస్తూ ఉన్నారా? చాలా సందర్భాలు ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే దానియేలు యొక్క జీవితంలో నమ్మకానికి ఒక పరీక్ష మొదలైంది. ఏంటి ఆ పరీక్ష అంటే, దానియేలుతో ఉన్నవాళ్ళే కొందరు దానియేలుకు వ్యతిరేకంగా తయారయ్యి వారు ఒక కూటమయ్యి వారు రాజు దగ్గరికి వెళ్ళి ఒక చట్టాన్ని రూపొందించారు. ఏం చట్టం అంటే, రాజుగారికి చెప్పారు కదా, 30 దినాల వరకు రాజా నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనా మానవుని యొద్దైనా ఎవడు ఏ మనవి చేయకూడదు. ఒకవేళ చేస్తే వాడు సింహాల బోనులో పడద్రోయాలి అని ఒక శాసనాన్ని పుట్టించి మాదీయుల యొక్క పార్శికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరము శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. అంటే ఒక చట్టము స్థిరంగా ఉండాలంటే రాజు సంతకం ఉండాలి. సరే చేయండి అని అంటే చేస్తారు, తర్వాత దాన్ని మార్చే అధికారం రాజుకుంటుంది. కానీ రాజే సంతకం చేస్తే ఇంకా చట్టం మార్చడం ఇంకెవ్వరి వల్ల కాదు. ఒకవేళ రాజు మార్చాలన్నా కూడా కుదరదు. చట్టం అలాగే ఉంటుంది, కానీ దాని ప్రకారం చేయని వాళ్ళు చేశారు అని చెప్పితే దాని గురించి ఏదైనా వివరణ తీసుకొని ఆ వ్యక్తులు తప్పించడానికే కానీ ఆ చట్టాన్ని మార్చడం రాజు వల్ల కూడా కాదు. వీరు తెలివిగల వాళ్ళు, మంత్రులు రాజు చేత సంతకం చేయించారు. 30 దినాలు ఎవ్వరికి మనవి చేయకూడదు, మనుషుల దగ్గర కూడా మనవి చేయకూడదు అని ఒక శాసనాన్ని రూపొందిస్తే ఆ శాసనానికి దానియేలు ఏమాత్రము లొంగలేదు. దానియేలు ఏమాత్రము లెక్క చేయలేదు. ఎందుకని లెక్క చేయలేదంటే, దానియేలు యొక్క అనుదిన జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవం ఉంది. ఒక్కసారి దైవ గ్రంథాన్ని తీయండి, ఆ వాక్యాన్ని చదివి మనం ముందుకు వెళ్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. ఒక శాసనం వచ్చిందని దానియేలుకు తెలుసు, ఆయన మంత్రి కదా, తెలిసినా కూడా అతడు తన ఇంటికి వెళ్ళి యథప్రకారముగా, అంటే ఒక పద్ధతి, ఒక అలవాటు దానియేలుకుంది. ఏంటి దానియేలుకున్న అలవాటు అంటే, భోజన విషయంలో ఉన్న అలవాట్లు వేరు, వస్త్రధారణ విషయంలో ఉన్న అలవాట్లు వేరు, నిద్రించడం లేక రోజువారీ దినచర్యల్లో ఉండే ఆ అలవాట్లు వేరు. అయితే ఆత్మను రక్షించుకునే వాళ్ళు కలిగి ఉండే అలవాట్లు వేరని దానియేలు చూపిస్తూ ఉన్నాడు. మనం బాగా గమనించాలి. మనకు చాలా అలవాట్లు ఉంటాయి. కొంతమందికి పొద్దున్నే లేచి ఫోన్ చూసే అలవాటు. ఇప్పుడు పొద్దున లేచి ప్రార్థన కూడా చేయడం మానేసేసి వ్యక్తిగత ప్రార్థన పోయింది. ఇక డైరెక్ట్గా లైవ్ ప్రోగ్రాంలు వచ్చినాయి, ఆ లైవ్లోనే ప్రార్థనలో ఉంటున్నారు. వారి వ్యక్తిగత పర్సనల్ ప్రేయర్ అనేది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరో ప్రార్థన చేస్తే వాళ్ళ ప్రార్థన బట్టి ఏకీభవించే పరిస్థితికి వచ్చారు. అది ఒక విధంగా మంచిది, ఒక విధంగా మంచిది కాదు. అది ఎవళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆలోచించుకుంటే వాళ్ళకి మంచిది. చేయొద్దు అని నేను చెప్పను, చేయాలి అని నేను చెప్పను. ఆత్మను కాపాడుకోవాలి అనుకున్న వాళ్ళు దానియేలు ప్రే చేయాలనుకుంటే దానియేలు వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదిగా చూపిస్తూ ఉన్నాడు. సమస్య తన ఎదురుంది. ఆ సమస్య మామూలు సమస్య కాదు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తే ఒకవేళ నేను ఏ మనిషి దగ్గరన్నా విన్నపాన్ని చెబితే నేరుగా శిక్ష ఏంటి అంటే చెరసాల్లో వేసేది కాదు, బొండాలు బిగించేది కాదు, లేకపోతే మరొకటి చేసేది కాదు. ఏం జరుగుతుంది అంటే సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో నుంచి బయటికి రావడం సామాన్యమైన విషయం కాదు. చెరసాల్లో నుండైనా బయటికి రావచ్చేమో కానీ
4 దెబ్బలు తిని బయటకు రావచ్చేమో, కానీ సింహాల బోనులో వేయబడిన వాడెవ్వడు తప్పించుకొని బయటకు రాడు కూడా. ఒకవేళ వాడు రావాలి అంటే అది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రావడం అసలు అసంభవం. అగ్నిలో పడవేయబడిన వాళ్ళు బయటకు వచ్చింది మనం చూడొచ్చు. అది సింహాల బోన్లో దానియేలు పడవేయబడేటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు దానియేలు పడవేయబడ్డాడు? ఇట్టి శాసనం తెలిసిన, చట్టం చంపేస్తామని తెలిసింది. అయితే ఒక తీర్మానం ఉంది, నాకు జ్ఞానం ఇచ్చిన నా దేవుని కోసం, పూజారుడైన నా దేవుని కోసం, నన్ను ఈ స్థానంలో ఉంచిన నా దేవుని కోసం నేను ఎప్పటికైనా చనిపోవడానికి సిద్ధం అంటున్నాడు. ఒక విధంగా పౌలు గారిలో ఉన్న డెడికేషన్ ఏదైతే ఉందో అది దానియేలులో కనబడతా ఉంది, అది దానియేలు గారి జీవితంలో కనబడతా ఉంది. అంటున్నాడు, లోపల అనుకుని ఉండొచ్చు, బ్రతికితే నా దేవుడి కోసమే, చనిపోయినా నా దేవుడి కోసమే, కానీ నా అలవాట్లలో నా దేవుడి కొరకైన అలవాట్లు నేను మానివేయను. చాలామంది చాలా అలవాట్లు మానేస్తారు. ఆరోగ్యం బాగానప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్పాడంట, నువ్వు షుగర్ వస్తువులు తినొద్దని చెప్పాడు, మానేస్తున్నారు. నువ్వు పుల్లటి వస్తువులు తినొద్దు, మానేస్తున్నారు. నువ్వు ఉదయకాలం వాకింగ్ చేస్తున్నారు. కొన్ని విషయాలు మానేస్తూ ఉన్నారు, కొన్ని విషయాలు చేస్తూ ఉన్నారు. మానేయవలసిన వాటిని మానేస్తే ఆరోగ్యం ఉంటుంది కదా, ప్రాణం కాపాడబడుతుంది కదా. కానీ ఇక్కడ ఏది మానేస్తే ప్రాణం కాపాడబడుతుందంటే, మీరు ఫలాంది తినటం మానేస్తే మీ ప్రాణం కాపాడబడుతుందని కాదు, మీరు ఎవ్వరికి ఏ మనవి చేయకూడదు, అంటే ఏ ప్రార్థనలు ఏ దేవుడికి చేయకూడదు. కనీసం ఆ సంస్థానంలో ఉన్న దేవుళ్ళు కూడా చేయకూడదు. ఎవడు ఏది చేసినా రాజుకే మనవి చేయాలి, రాజు పేరును చేయాలి. ఈ యొక్క శాసనం దానియేలు లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్యం చేశాడని చెప్పాలి. లక్ష్య పెట్టలేదు, శాసనం మీద ఏమీ క్వశ్చనింగ్ చేయలేదు, లేకపోతే ఏంటి ఇలాగ పెట్టారు రాజుని అడగలేదు. కానీ యథాప్రకారము, బైబిల్లో యథాప్రకారము, అలవాటు ప్రకారము తాను ఎప్పుడు ప్రతిరోజు చేసేటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అనుదినము 3 మార్లు ప్రార్థన చేసేవాడంట. బైబిల్ గ్రంథంలో భక్తులు 7 మార్లు ప్రార్థన చేసిన వాళ్ళు, 3 మార్లు ప్రార్థన చేసిన వాళ్ళు, రాత్రంతా ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, ప్రార్థన జీవితం ఒకప్పుడు లేక ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలోకి వచ్చినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. ప్రార్థనా జీవితం అనేది ఒకేసారి పెరగదు, కానీ ఒక్కొక్కసారి మన స్థాయి బాగా పెరుగుతుంది. వయసులో ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేస్తాం, వయసులో ఉన్నప్పుడు ప్రార్థన అనుభవాలు వేరుగా ఉంటాయి. ఏజ్ మీద పడుతున్న కొద్దీ చాలామంది ప్రార్థనా జీవితం తగ్గిపోతూ ఉంటుంది. అయితే దానియేలు వయసు వచ్చినప్పుడు 16, ఇప్పుడు దగ్గర సుమారుగా ఒక 100 సంవత్సరాల పైకే వెళ్తుంది. అయితే దానియేలు యొక్క పరిస్థితి ఒక దశకొచ్చాడు, అయినా కూడా తన అలవాట్లో మార్పు లేదు. అతడు రోజు 3 మార్లు ప్రార్థన చేయడం మానేయలేదు, రోజుకు 3 మార్లు చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అలాగనే అతడు ప్రార్థన చేస్తున్న విధానాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఏమనంటే 3 మార్లు మోకాళ్ళు ఊని. ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన సంగతి ఇదే. మన అనుభవాలని, మన పరిస్థితుల్ని మార్చగలిగిన శక్తి ప్రార్థనకు ఉంది. అది ఏ ప్రార్థన అంటే మోకాళ్ళ ప్రార్థన. మోకరించి ప్రార్థన చేసే భంగిమ దేవుడికి చాలా ఇష్టమైంది. మోకాళ్ళ మీద ఉండి దేవుడి దగ్గర అడగడం నేర్చుకోవాలి. చాలామంది మోకాళ్ళ మీద ఉండడానికి ఇష్టపడట్లేదు, మోకాళ్ళ ప్రార్థన అనుభవాన్ని కలిగలేకపోతూ ఉన్నారు. అందుకే వారి సమస్యల్లో వారు సతమతమైపోతున్నారు. నేను ఒక్క మాట ధైర్యంగా చెప్తాను, మోకాళ్ళ ప్రార్థన చేసేవాడికి సింహాలు లోబడతాయి, శత్రువులు లోబడతారు. శత్రువుల మధ్యలో నువ్వున్నా, తోడేళ్ల మధ్యలో నువ్వున్నా ప్రభు నీకు సహాయకుడిగా ఉంటాడు. దానియేలుకు ప్రతి విషయంలో దానియేలు యొక్క అలవాటు ఏంటి అంటే, ఏం చేద్దాం, నేను మంత్రిని, రాజుతో మాట్లాడి రాజు దగ్గర నుంచి తప్పించుకుందామా అని ఆలోచించాల.
ఇతను అలవాటు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇతను చూసి ఇంకొక అలవాటు ఉంది అతనికి, యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేయడం. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యెరూషలేము తట్టు, తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. ఎందుకని యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేస్తున్నాడు? మన చూపు ప్రార్థనలో ఉన్నప్పుడు చాలామంది నేల చూపులు చూసి ప్రార్థన చేస్తారు. చేతులు ఇలాగ పెట్టి నేల చూపులు చూసి ప్రార్థన చేస్తారు. కొంతమంది మలాగ చూసి మనుషులను చూసి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు నీవిలాగా నీ తలను పైకెత్తి సర్వోన్నతులకు దేవుని వైపు చూసి ప్రార్థన చేయి. దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నీవు మోకాళ్ళుని ప్రార్థన చేయి. ఒక పావు గంటే నువ్వు ఉండొచ్చు, ఒక అరగంటే నువ్వు ఉండొచ్చు, ఒక 10 నిమిషాలు నువ్వు ఉండొచ్చు, కానీ నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు ఈ రీతిగా కట్టుకోవాలి. ఏ రీతిగా అంటే మోకాళ్ళుని ప్రార్థన చేయాలి, మోకాళ్ళుని ప్రభు దగ్గర పోరాడాలి. నువ్వు యవన కాలంలో ఉంటే ఎక్కువగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి. నువ్వు వృద్ధాప్య దశలో ఉన్న కొద్దిసేపు అయినా మోకరించి ప్రార్థన చేయి. ఒకవేళ సహకరించకపోతే ఏదో ఒక పోటీ తీసుకొనైనా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ప్రార్థన అనుభవం మారకూడదు, మోకాళ్ళ అనుభవం మారకూడదు. ఎందుకంటే మోకాళ్ళ అనుభవం పరిస్థితులను మార్చే శక్తి ఉంది. మోకాళ్ళ అనుభవానికి సాతాను యొక్క శక్తులు లయమైపోతాయి. నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే మరెక్కడికో వెళ్ళి ఎవరెవరినో అయ్యా 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 మా కోసం ప్రార్థన చేయండి అని అడిగే వ్యక్తిగా నువ్వు ఉండవు. కానీ ఇతరులు నిన్ను చూసి మా కొరకు నువ్వు ప్రార్థన చేయమని అడిగే స్థాయికి నువ్వు వెళ్తావు. మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దానియేలు ముమ్మారు ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. అబ్రహాము జీవితాన్ని గమనిస్తే సుమారుగా 100 సంవత్సరాల వయసులో దేవుని సన్నిధానం తనకు సమీపిస్తూ ఉంటే సాగిల పడిపోయాడంటండి. పరిగెత్తుకుంటా వెళ్ళి అని రాయబడి ఉంది. ఎందుకు ఈ యొక్క అనుభవాన్ని నేను చెప్తున్నానంటే, దానియేలు యొక్క జీవితంలో ఓ శ్రేష్టమైన మంచి అలవాటు ఏదైనా ఉంది అంటే, అలవాట్లు చాలా ఉన్నాయి, అయితే దానిలో ప్రధానమైన అలవాటు రోజుకు ముమ్మారు ప్రార్థన చేయటం. అది మోకాళ్ళుని యెరూషలేము తట్టు చూసి ప్రార్థన చేయటం. మనము చాలా సందర్భాల్లో మనుషుల తట్టు చూసి ప్రార్థన చేస్తాం. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు, మనం ఏం చేద్దాం. తర్వాత మనుషుల బలహీనతలు బట్టి ప్రార్థన చేస్తాం. మనకు తెలుసు సుంకరి పరిసయుడు కలిసి ప్రార్థన. సుంకరేమో రొమ్ము కొట్టుకుంటా, దేవా నేను పాపిని, అసలు నేను ఎదురుకు రావడానికి నాకు ధైర్యం లేదంటా ఉంటుంటే పరిసయుడు ఏమంటున్నాడు, తాను గొప్ప చెప్పుకుంటున్నాడు, తను కనపరుచుకుంటున్నాడు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తాను, దశంభాగాన్ని ఇస్తాను, పుదీనాలో జీలకర్రలో ఇస్తాను. ఇలాగా వ్యత్యాసంతో కూడిన ప్రార్థన మనం చూస్తున్నాం. దేవునికి నచ్చేది ఏంటంటే నువ్వు మోకాళ్ళుని పరలోకం తట్టు నీ మనసు ఉండాలి, నీ ముఖం ఆయన తట్టు ఉండాలి. కొండల తట్టు కాదు, ఆకాశం తట్టు కళ్ళెత్తాలి. సర్వోన్నతులకు దేవుని వైపు సియోను తట్టు నువ్వు కళ్ళెత్తితే నీ ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడు. నీ ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. దానియేలుకు వచ్చిన సమస్య మామూలు సమస్య కాదు. బహుశా ఈ లోకంలో ఉన్న ఎవ్వరికి కూడా అటువంటి సమస్య రాదేమో, ఒకవేళ రావచ్చేమో. కానీ ఒక అధికారంలో ఉండి, ఒక మంత్రిగా ఉండి అందరినీ ఒక తాటి మీద నడిపించాల్సిన ఆ మంత్రి చేసిన పనింటే అంటే తన దేవుని విషయంలో ఏ శాసనమునకు లోబడట్లేదు. దేవుడికి ప్రధానమైన ప్రయారిటీ, మొదటి ప్రయారిటీ దేవుడికి ఇస్తూ ఉన్నాడు. ఇది సంతకం చేయబడిందని తెలుసు, కానీ వెళ్ళి మోకాళ్ళు నీ ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తుతిస్తూ వచ్చాడు కిటికీ తలుపులు తెరిచి. బాగా గుర్తుపెట్టుకోవాలి, రహస్యంగా చేసే ప్రార్థన, బహిరంగంగా చేసే ప్రార్థన 2 ఉన్నాయి. నీవు కొద్దిసార్లు రహస్యంగా ప్రార్థన చేయి. ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా ప్రార్థన చేయి, ఉపవాసం లేనప్పుడు బహిరంగంగా ప్రార్థన చేయి. నువ్వు మందిరంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్నా, ఎక్కడ ప్రార్థన చేసినా నీ ముఖము దేవుడి తట్టు ఉండాలి. నీ తలంపులన్నీ దేవుడి మీద ఉండాలి. ఈ లోక సంబంధంగా ఉండకూడదు. మనుషుల తట్టు చూస్తాను ప్రార్థన చేయకూడదు. దానియేలు యెరూషలేము తట్టు చూశాడు, నువ్వు పరలోకం తట్టు చూసి ప్రార్థన చేయాలి. అబ్రహాం గారు ఏంటి మీరు గుడారాల్లో వేసుకొని వెళ్ళిపోతున్నారంటే అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు. అంటే ఎలా తెలుసు అబ్రహాం గారికి? దేవుడు చెప్పకుండా తెలుసా? దేవుడు చూపించారంట ఆ పట్టణాన్ని అబ్రహాం గారికి. ఆ పునాదులు గల పట్టణం.
మన యొక్క దర్శనం, మన యొక్క విజన్, మన యొక్క చూపు ఆ పునాదులు గల పట్టణం మీద ఉంచి మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప జయాన్ని ఇస్తాడు. ఈరోజు నేను చెప్పేది, దానియేలు ప్రార్థన మీరు చేయగలిగితే, మనము చేయగలిగితే అద్భుతాలను చూస్తాం, గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మరి దానియేలు జీవితంలో జరిగింది ఏంటి? ప్రార్థన చేస్తే ఆశీర్వాదం రావాలి కదా, ప్రార్థన చేస్తే దీవెన రావాలి కదా, ప్రార్థన చేస్తే తప్పించబడాలి కదా. దేవుడు తప్పించాడా? ఎప్పుడు తప్పించాడు? ఇంకా అయిపోయింది అనుకున్న టయానికి దేవుడు వచ్చి తప్పించాడు. అదే అద్భుతం. ఇప్పుడు మనం తర్వాతి విషయాన్ని ధ్యానం చేద్దాం. అతను అలా చేస్తూ ఉంటే అతని మీద పగబెట్టుకున్న వాళ్ళు, అసలు ఈ చట్టాన్ని తయారు చేసిన ఆ గ్రూపు వాళ్ళు కలిసి దానియేలుని పట్టుకొని రాజు దగ్గర తీసుకొని వచ్చారు. రాజు దగ్గర తీసుకొని వస్తే రాజు ఆ దానియేలు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాల. వాక్యంలో రాయబడిన సంగతి, మంచి సంగతి ఏంటంటే దానియేలును కాపాడడం కోసం 6వ అధ్యాయం 14 వచనం, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనసును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. రాజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకు? ఎవరు మనసు మారాలన్నా మన నమ్మకత్వం, మన ప్రార్థన ఎంతటి వాళ్ళ హృదయాలైనా కరిగిచ్చేస్తుంది. దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క నమ్మకత్వం రాజు అంట వ్యాఖ్యలు పడతాడంట. రాజు ఏడిచిన సందర్భాలను ఎప్పుడైనా మనం గమనించినప్పుడు ఎప్పుడో రేరుగా కనపడతాయి. రాజు ఏడుస్తాడా? ఏడిపిస్తాడే కానీ ఏడవడు రాజు. రాజుకు దుఃఖం కలిగింది అంటే ఆ దుఃఖం కలిగించే విషయం ఎవరి వల్ల కలిగిందో, ఎందుకు కలిగిందో తెలిస్తే వారిని చంపేస్తారు. మరి రాజు ఎందుకు వ్యాఖ్యలు పడుతున్నాడు? దానియేలును రక్షింపవాలని తన మనసును దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. రాజు ప్రయత్నం చేశాడు, కానీ రాజు ప్రయత్నం సఫలంగా అలా విఫలమైపోయింది. చివరికి చేయాల్సిన పరిస్థితి ఏంటంటే నేరం రుజువైంది. దానియేలు కూడా రాజా నన్ను రక్షించని రాజును అడగల, ఏ మానవుడి దగ్గర విచారణ చేయలా. తాను పూజారుడైన దేవుడు, పూజింపదగిన దేవుడైనటువంటి ప్రభు దగ్గర అతడు మొరపెట్టాడు. ప్రభుతోనే ఉన్నాడు. ఎవరు రక్షించకపోయినా పర్వాలేదు. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళ కూడా సిద్ధంగా ఉన్నాడు. సింహాల బోన్లో వేయడానికి తీర్మానం జరిగింది. దానియేలు సింహాల బోన్లో వేయబడ్డాడు. వేయబడిన తర్వాత తెల్లవారుజామున ఆ రాత్రి అంట రాజుకు నిద్ర పట్ల, నాట్యాలు జరగని వల్ల ఒక్కడే ఒంటరిగా ఉండిపోయాడు, ఆలోచనలో ఉండిపోయాడు. ఏం జరిగిందో దానియేలుకని. ఇంతగా దానియేలు రాజు హృదయాన్ని కదిలించడానికి గల కారణం ఏంటో చెప్పనా? ఒకటి, రాజు దగ్గర అతనున్న నమ్మకత్వం. రెండోది, రాజు గమనించిన విషయం ఏంటో చెప్పనా? రాజు నిత్యము దానియేలు సేవించుచున్న దేవుడు సర్వశక్తిమంతుడని, దానియేలు ప్రార్థన చేస్తున్న దేవుడు శక్తి గల్లవాడని, దానియేలు ప్రార్థన చేస్తున్న దేవుడు తనకు యథార్థమైన భక్తిని, యథార్థమైన జీవితాన్ని ఇచ్చాడని రాజు గ్రహించాడు. మన భక్తిని కనపరిచే విధానం ఇదే. మనం ఎంత ప్రార్థన చేసామన్నది కాదు. ఒక్కొక్కళ్ళు చాలా బాగా ప్రార్థన చేస్తారు. భంగిమ అంటారా, మోకాళ్ళ మీద గంటల తరబడి ఉంటారు. మోకాళ్ళ మీద ఉండి తెగ ఏడిచి ప్రార్థన చేస్తారు. కానీ బ్రతుకులు మారవు. నమ్మకమైన జీవితం లేదు, నమ్మకం కలిగిన జీవితం లేదు, నమ్మకం కలిగిన మాటలు లేవు, నమ్మకం కలిగిన ప్రవర్తన లేదు. ఇతడు నమ్మకస్తుడండి, ఈమె నమ్మకస్తురాలండి, వీళ్ళు ప్రతి దాంట్లో చాలా యథార్థంగా ఉంటారండి, ప్రతి విషయంలో వీళ్ళు దేవుడికి ప్రయారిటీ ఇస్తారండి, వీళ్ళు సేవించేటువంటి దేవుడి కోసం వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధమండి, వాళ్ళ ప్రాణాలైన, వాళ్ళ ఆస్తులైన, వాళ్ళ ధనమైన ఇవ్వడానికి సిద్ధపడిన వాళ్ళండి, తెగింపు కలిగిన వాళ్ళని ఒక సాక్ష్యం ఎప్పుడైనా పొందుకున్నారా? లేకపోతే ప్రార్థన బాగా చేస్తూ ఉండి ఏం ప్రార్థన చేస్తున్నాడు వీడు, అన్నను మోసం చేశాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు, తల్లిని మోసం చేశాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు వీడు, తమ్ముళ్ళు మోసం చేశాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు వీడు, సంఘాన్ని మోసం చేశాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు వీడు, సేవకుని మోసం చేశాడు, ఏం ప్రార్థన చేస్తున్నాడు వీడు. ఎక్కడ చూసినా మోసమే అనే మాట కనపడుతుందా? నమ్మకత్వం మీలో నమ్మకత్వం కనబడితే నువ్వు చేసే ప్రార్థనకి విలువ ఉంటుంది. నమ్మకత్వం లేకపోతే నీ ప్రార్థనకి విలువ ఉండదు. దానియేలు జీవితంలో దానియేలు నమ్మకస్తుడిగా కనబడుతున్నాడు. తోటి వాళ్ళు ఎంతోమంది అన్యాయపిస్తుని సంపాదించుకుంటూ ఉంటే, అన్యాయంగా దోచుకుంటూ ఉంటే దోచుకొని ఇవ్వడం లేదు, లెక్కలు పర్ఫెక్ట్గా అడుగుతున్నాడు.
తనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నాడు. రాజు నమ్మకస్తుడని ఎంచాడు. ఒక వ్యక్తిగత జీవితంలోనే కాదు, అతని ఆధ్యాత్మిక జీవితంలో కూడా అతడు సేవించే దేవుడు సర్వశక్తిమంతుడని గ్రహించాడు. ఎప్పుడైనా మీ తోటి వాళ్ళు గ్రహించారా మీ గురించి? గ్రహించకపోతే పరీక్షించుకో. దానియేలు సింహాల బోన్లో వేసేస్తే తెల్లవారుజామున రాజు వెళ్తున్నాడు. ఆ రాత్రి నిద్ర పట్టలేదంతే. ఎందుకు వెళ్తున్నాడు? చనిపోయిన వాడు ఎముకలు చూడడానికా? కాదు. అక్కడికి వెళ్ళి ఒక మాట అంటున్నాడు, 20వ వచనం, అతడు సింహాల గుహ దగ్గరకు త్వరబడిపోయిను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో ఏమన్నాడు తెలుసా? దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? క్వశ్చనింగ్ చేస్తున్నాడు. దానియేలు ఉన్నాడు. ఇప్పుడు సింహాల బోన్లో వేసిన తర్వాత ఉంటాడని ఎలా అనుకుంటామండి? కానీ దానియేలును పిలిచి అంటున్నాడు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు. ఎస్, నమ్మకత్వం కలిగి మనం నిత్యము దేవుణ్ణి సేవిస్తూ ఉంటే సింహాల నోళ్ళు మూయబడతాయి. అయితే అక్కడ జరిగిన సంగతి ఏంటి అని అడిగిన. అందుకు దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. నా ప్రార్థనలో నేను నిర్దోషినే, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడ్డాను. నీ ప్రార్థన, నీ నమ్మకత్వం దేవుడి దృష్టికి ఎలాగుంది? నేను నిర్దోషిగా నిలబడితే సింహాలు నిన్నేం చేయలేవు. తన దూతను పంపించారంటండి. ఎస్, మన ప్రార్థన శక్తి గలదైతే మనతో ఎవ్వరు లేకపోవచ్చు. కొన్నిసార్లు మనతో ఉన్న వాళ్ళు మనం వదిలిపెట్టేస్తారు. మన సమస్యలు చూసి మనలతో మాట్లాడడం మానేస్తారు. మన మీద వేయబడిన నిందలు చూసి పక్కకు వెళ్ళిపోతారు. ఏమీ తెలియని వాళ్ళకి లాగి వెళ్ళిపోతారు. అతన్ని కొంచెం సహాయం చేద్దాం, అతనికి ఏదైనా హెల్ప్ చేద్దాం అనే ఆలోచన కూడా రాదు. సహాయం చేయకపోను మరణానికి అప్పగించేటువంటి మనుషులు కూడా ఉన్నారు. చావును కోరుకునే మనుషులు కూడా ఉన్నారు. తండ్రి చేస్తే కొడుకు ఆస్తి వస్తుంది అనుకునే కొడుకులు ఉన్నారు. ఈరోజు కొడుకులు చేస్తే తండ్రులు ఆస్తులు సంపాదించుకోవాలని చూస్తున్న దినాలు ఇవి. మీరు ఎక్కడ ఉన్నారేమో ఒకసారి ఆలోచించండి. కొడుకుల క్షేమాలు చూసే తండ్రులు లేరండి. కొడుకులను చంపి వీళ్ళ విలాసాలకి డబ్బును దోచుకోవాలనుకుంటున్న వాళ్ళు, సంపదను దోచుకుంటున్న తండ్రులు ఈరోజు ఎక్కువైపోయారు. బాగా గమనించాలి. ఇటువంటి సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను అంటాను, దేవుడు తన దూతను పంపుతాడు నిన్ను బలపరచడానికి. దేవుడు తన దూతను పంపుతాడు నిన్ను కాపాడడానికి. దేవుడు తన దూతను పంపుతాడు నిన్ను విడిపించడానికి. ప్రియ సహోదరులారా, నమ్మకత్వం, మోకాళ్ళ ప్రార్థన, నిర్దోషత్వం నీకు ఎప్పుడు విజయాన్ని ఇస్తాయి. ఈ మూడు నీ జీవితంలో ఉండాలి. ఈ మూడు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. ఈ యొక్క పాఠ్య భాగంలో నేను తెలియజేసే సంగతి ఏంటంటే, దానియేలును సింహాల బోన్లో నుంచి విడిపిస్తే మనల్ని ఆయన విడిపించడా? దానియేలు కొరకు దేవుని దూతను పంపితే ఆయన మనతో ఉన్నాడు కదా, మనలో ఉన్నాడు కదా. ఒకప్పుడు దూతల అవసరం ఉంది. ఇప్పుడు మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. మనతో ఉన్నవాడు మన లోపల ఉన్నాడో లేడో కూడా చూసుకోవాలి. మనతో ఉంటాడు ఆయన. మీలో ఉన్నాడా? మీలో ఉంటే దిగులు పడం, భయపడం, నెవర్, ఎప్పుడు భయపడం. ఎందుకో తెలుసా? ఏ విషయంలో భయపడవు. చంపుతానన్నా భయపడవు, ఉద్యోగం తీసేస్తానన్నా భయపడవు, నిన్ను నరికేస్తామరన్నా కూడా భయపడవు. ఎందుకు భయపడవు అంటే, నువ్వు అప్పుడు ధైర్యంగా చెప్తావు, లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పోడు, నేను బ్రతికేది ఆయన కోసమని ధైర్యంగా సాక్ష్యం ఇస్తావు. కాబట్టి ధైర్యవంతులు కండి, బలహీనులు కాకండి. మన దేవుడు శక్తి గలవాడు. మనం నిత్యం సేవించే దేవుడు మనను తప్పించుటకు, రక్షించుటకు సమర్థత కలిగిన దేవుడు.
ఈ వాక్య భాగం ద్వారా మీ ప్రార్థన జీవితాలు బలపరుచుకొని ప్రభు రాకడ కొరకు మీరు సిద్ధపడండి, అనేకులు సిద్ధపరచండి. ప్రార్థనా వీరులుగా మోకాళ్ళ అనుభవంలో దేవుని కొరకు నిలబడి దేవుడిచ్చే ఆశీర్వాదాలను అనుభవిస్తూ దేవునికి సాక్షులుగా జీవించండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. విశ్వాసుల్లాగా సేవకుల్లాగా విశ్వాసులు కాదు. మీ ప్రార్థన స్థాయిని మీరు ఎంచుకొని విశ్వాసిగా ఏ రీతిగా ప్రార్థన చేయాలో వాక్యానుసారంగా ప్రార్థన చేయి. ఓ సేవకుడిగా నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఆ రీతిగా ప్రార్థన చేయి. ప్రతిదీ దేవుడి ఎదుట నిర్దోషంగా కనబడినప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. ఆలోచించి ప్రార్థన చేయండి. జవాబు రాని కారణాలు ప్రార్థనలు ఉంటే వాటి కొరకు నిలబడి ఎందుకు జవాబు రావట్లేదు, నేను అడిగేది తప్ప దేవుడు ఇవ్వడం ఆలస్యం చేస్తున్నాడని ఆలోచించి ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థనకు జవాబు ఉంటుంది. జవాబు రాని ప్రార్థనలు ఏవో తేడా ఉన్నాయని గమనించి వాటిని విడిచిపెట్టి నూతన అంశాల దగ్గర నూతన అంశాలతో ప్రభు దగ్గర మొరపెట్టండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలను దీవెనలను అనుభవించండి. దేవుని కృప మీకు తోడే నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.